హాయ్ ఫ్రెండ్స్, అదిరిపోయే లెవెల్‌లో మష్రూమ్ బిర్యానీ చేద్దాము. అంతే కాదండి, చాలామందికి బాస్మతి రైస్‌తో బిర్యానీ చేయడం అంత పర్ఫెక్ట్‌గా రాదు. నేను చెప్పే టిప్స్ పాటిస్తే బాస్మతి రైస్‌తో కూడా చాలా తేలిగ్గానే, చాలా ఈజీగానే బిర్యానీ చేయొచ్చు. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా వీడియో చూడండి. సో, ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాని దాంట్లో వేసుకోవాలి. ఆయిల్‌లో బిర్యానీ మసాలాని బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వేయకూడదు. ఫ్రై అయిన తర్వాతే ఒక కప్పు ఆనియన్స్, చిల్లీ కూడా వేసుకోవాలి. మీ కారం తగ్గట్టు మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. సో, ఈ రెండిటిని ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా! ఫ్రై అయింది. ఇప్పుడు మనం హాఫ్ కప్ టమాటా వేసుకోవాలి. అలాగే పావు కప్పు పచ్చి బఠానీలు వేసుకోవాలి. సో, ఈ 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇవి 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర మన హెల్త్ పరంగా చాలా మంచిదండి. మనం తినే ఫుడ్డు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది కాబట్టి ప్రతి కూరలోనే, అలాగే నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా వేసుకుంటే చాలా మంచిది. సో, వీటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుని అలా ఫ్రై చేసుకుంటే బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే అందరూ ఒకేసారి వేసేస్తే ఒక్కోటి పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ వేసుకుంటే బాగుంటుంది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కప్పు మష్రూమ్స్ వేసుకుంటున్నాను. మష్రూమ్స్‌లో విటమిన్ డి ఉంటుంది. సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి చాలామందికి మనం ఎండలో ఉంటామో ఉండమో తెలీదు కదా! సో, నీడ పట్టున ఉండే వాళ్ళకి మష్రూమ్స్ అయితే మంచిగా పనిచేస్తుంది. సో, వారానికి ఒక్కసారైనా మష్రూమ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. మన హెల్త్‌కి చాలా మంచిది. సో, మీరు కూడా ఇలాంటి బిర్యానీలో గానీ, కర్రీల్లో గానీ చాలా బాగా యూజ్ అవుద్ది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. కానీ మష్రూమ్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. వెజ్ తినే వాళ్ళకి ఇది బాగా మంచిగా మంచి టేస్ట్ వస్తుంది. హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ప్రతి వంటలో మామూలుగా పసుపు వేసుకుంటే చాలా మంచిది. చాలామందికి తెలుసు, కానీ నాకు తెలిసింది చెప్పాలి కాబట్టి ప్రతి కూరలోని పసుపు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. సో, ఇవన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడేంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకుందాం. బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే ఒక కప్పుకి కప్పున్నర వాటర్ మాత్రమే పొయ్యాలి. ఇంకా ఎగస్ట్రా ఏది పోసినా సరే మనకంత బాగా కుదరదు. అలాగే 1 కప్ బిర్యానీ మసాలా, 1 కప్ 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా కొంచెం కలిసేలా కలిపేసుకుందాము. సో, ఇవన్నీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గపెడదాము. ఎందుకంటే మసాలా అన్నీ మష్రూమ్స్‌కి పట్టాలి కాబట్టి ఇలా 2 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేద్దాం. సో, అయిపోయింది కదా! ఇలా మసాలా అన్నీ పట్టాలి మష్రూమ్స్‌కి. సో, మీరు ఎన్ని కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నా కూడా ఒక కప్పు బాస్మతి రైస్‌కి కప్పున్నర వాటర్ అయితే ఖచ్చితంగా పోయాలి. అలాగే బాస్మతి రైస్ బాగా ఉడకాలి అంటే 1 అవర్ ముందు, అంటే మనం బిర్యానీ చేసుకునే 1 అవర్ ముందు నానబెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా బిర్యానీ వస్తుంది. అది దమ్ బిర్యానీ అయినా, మామూలు బిర్యానీ అయినా, దేనికైనా సరే హాఫ్ అన్ అవర్ అలా నానితే బిర్యానీ అనేది బాగా టేస్టీగా వస్తుంది. సో, ఒకసారి కలిపేసుకుందాం. ఈ ఎసరనేది బాగా మరగాలి. మరిగితే చాలా బాగుంటుంది బిర్యానీ. ఇప్పుడు కొంచెం ఒక బద్ద నిమ్మరసం అయితే వేసుకోవాలి.
అంటే వెజ్ బిర్యానీ కదా, ఇలా నిమ్మరసం కానీ పెరుగు కానీ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దాంట్లో వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము. అంటే ఇప్పుడే కలుపుకోవాలి, తర్వాత కనుక కలిపితే మెతుకు అనేది విరిగిపోతుంది. కాబట్టి బాస్మతి రైస్కి ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు అత్తమాట గరిటెదైతే తిప్పకూడదు. సో చూసారు కదా, వాటర్ అంతా అయిపోయింది. చూసారు కదా, పలుకులుగా ఎంత బాగా వచ్చి పర్ఫెక్ట్గా కుక్ అయిందో. నేను చెప్పే టిప్స్ పాటిస్తే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.